హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మలి విడత కులగణన చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు మలి విడత కులగణన అనేది జరగబోతోంది. ఇంతకు ముందు ఎవరైతే కులగణనలో వివరాలు ఇవ్వలేదో వారికి మరొక అవకాశం. ఆన్లైన్, టోల్ ఫ్రీ, ఎనుమరేటర్ల ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులగణనకు సహకరించండి. దీని ద్వారానే రిజర్వేషన్లు అనేవి పొందుపరుస్తారు. రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. దేశంలో ఉచితాలు సరికాదు, ఇలాంటి పథకాల వల్ల ప్రజలు పని చేయలేకుండా సోమరిపోతులాగా తయారవుతున్నారంటూ సుప్రీంకోర్టు అయితే ఉచితాలపై తీవ్ర వ్యాఖ్యలు అనేది చేసింది. అలాగే ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఇవ్వాలి అనేది, దీని ద్వారాగా కారుణ్య నియామకాలు అనేది చేపట్టాలనేది హక్కు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలియజేసింది. వారి కుటుంబం గడవడం కష్టంగా ఉంటే, దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే, అంతే వారి కుటుంబ జీవన ప్రమాణాలు పడిపోతాయి అని అనుకుంటే విచారణ చేసి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలియజేస్తుంది. ఖచ్చితంగా వారి కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అనేది అయితే హక్కు కాదు అంటూ సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దీ అనేది పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై ఉత్కంఠ నెలకొంది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు అనేది స్వీకరణ ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో క్యూ పెట్టినటువంటి జనం మొరాయించినటువంటి సర్వర్లు దాదాపు 18 లక్షల కార్డుల్లో మార్పుల చేర్పులకు అవకాశం. రేషన్ కార్డులకు సంబంధించి 3 రోజుల్లో 2,50,000 దరఖాస్తులు అయితే వచ్చినాయంట. మొత్తంగా 3,858 మీ సేవా కేంద్రాల్లో 1,13,298 వచ్చినాయంట బుధవారం ఒక్కరోజే. మరి దాదాపు ఇందులో 1,00,000కు పైగా దరఖాస్తులు అనేవి రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులే ఉన్నాయట. దేశవ్యాప్తంగా తపాలా శాఖలో 21,413 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇందులో తెలంగాణకు 519, ఏపీలో 1,205 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష అయితే తప్పనిసరి ఉండాలి. కంప్యూటర్ పై నాలెడ్జ్ కూడా ఉండాలి. సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలి. వయసు విషయానికి వస్తే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య అనేది వయసు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చే నెల అంటే మార్చి 3వ తేదీ. రాష్ట్రంలో మహిళా పోలీసులు అరకొరగా ఉన్నారంటూ ఒక వార్త చూడొచ్చు. జనాభాకు అనుగుణంగా మహిళా పోలీసులు లేరు. రాష్ట్రంలో మహిళల జనాభా 1,87,47,391 మంది ఉంటే వారికి మహిళా పోలీసులు 4,782 మంది ఉన్నారంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. దీంట్లో మహిళా పోలీసులను పెంచాలి తెలంగాణ పోలీస్ శాఖ అంటూ కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీఐ యాక్ట్ చట్టం కింద డీజీపీ కార్యాలయం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో పోలీసుల సంఖ్య 76,292 మంది. మరి ఇందులో మహిళా పోలీసుల సంఖ్య 4,782 మంది. ఇది 2024 జనవరి 1 ప్రకారం. హోంశాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పౌజ్ విషయం కానీ, మెడికల్ గ్రౌండ్స్ విషయాలపై కానీ బదిలీలపై పునఃపరిశీలన అనేది జరుగుతుంది. జీవో నెంబర్ 317 నిబంధనల ప్రకారం హోంశాఖలో నియమించినటువంటి ఉద్యోగుల అభ్యర్థనలను రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలిస్తోంది. దీనికి సంబంధించినటువంటి వచ్చిన దరఖాస్తులను అయితే మరొకసారి పరిశీలించి వారికి తగినటువంటి న్యాయం చేయాలి. ఈ నెల 28న ప్రాసెస్ పూర్తవుతున్నందున 15లోగా ఖాళీల వివరాలను కూడా వెల్లడించాలని చెప్పి సూచించింది. కాబట్టి మరింత ఇన్ఫర్మేషన్ కోసం, మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.